ఇక ఐపీఎస్ల విషయానికి వస్తే సీనియర్ అధికారి నవీన్ కుమార్ ఏకంగా మరో మాజీ ఐఏఎస్ అధికారి ఇంటిని ఆక్రమించే ప్రయత్నంలో చివరకు అడ్డంగా బుక్ అయ్యారని, నకిలీ దస్త్రాలతో బన్వర్లాల్ అనే మాజీ ఐఏఎస్ ఇంటిని కొట్టేసేందుకు పక్కా ప్లాన్ చేసి దొరికిపోయారు. ఇంట్లో అద్దెకి ఉంటూనే అదే ఇంటికి కన్నం వేయాలని చూడడం సంచలనంగా మారింది. 5 ఏళ్ల కిందటే అగ్రిమెంట్ కూడా ఉన్నట్లుగా ఫేక్ డాక్యుమెంట్లను క్రియేట్ చేయడంతో చివరకు ఐపీఎస్ అధికారి నవీన్ లీలలు బయటపడ్డాయి. ఆయన్ను సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన భార్య సైతం అరెస్ట్ అయ్యారు. కేసును బుక్ అయ్యేసరికి ఆయన పోలీస్ అకాడమీలో 6 ఏళ్లుగా సేవలను కొనసాగిస్తున్నారు. గతంలో వికారాబాద్ ఎస్పీగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలలో డీసీపీగా విధులు నిర్వహించారు. చివరకు ఆస్తి వివాదం కేసులో సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి నవీన్ కుమార్ భట్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతరుల సొమ్మును ఆశించి నిన్నటి వరకు శాసించిన లాఠీనే ఆయనకు ఎదురు తిరగడం అవినీతి అధికారులను ఉలక్కి పడేలా చేశాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వప్న అందజేస్తారు. స్వప్న, రక్షణ కల్పించాల్సిన అధికారులే మరో మాజీ ఉద్యోగి ఇండ్లు కొట్టేసేందుకు ప్లాన్ చేశారు. ఏదైనా ప్రాబ్లం వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి ఆ కేసుకు సంబంధించిన వివరాలను ఏ రూట్లో వెళ్తే మనకి న్యాయం జరుగుతుంది అడిగే సిచ్యువేషన్లో ఒక పోలీస్ అధికారి, ఒక ఈ స్థాయిలో ఉన్నటువంటి అధికారే ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడితే దీన్ని ఎలా చూడాలంటారు? శిరీష, వీళ్ళు కొంచెం నుంచి మీరు చెప్తున్న వాళ్ళంతా లాఠీ పట్టుకున్న దొంగలనే చెప్పాలి. కనీసం దొంగలున్నా తెలుస్తున్నారు వాళ్ళు దొంగలు, దోపిడీదారులని. కానీ వీళ్ళు చేసే అక్రమాలు బయటకు వచ్చే వరకు తెలియట్లేదు. నానా హింస పెడుతున్నారని చెప్పుకోవచ్చు. అధికార దుర్వినియోగానికి ఎంతవరకు వీలైతే అంతవరకు అధికార దుర్వినియోగం చేస్తున్నారు. అది మామూలుగా కామన్ పబ్లిక్ ని చేయడం అనేది కొంతమంది అధికారులకు అలవాటు అయిపోయింది. కానీ ఇక్కడ ఒక ఐఏఎస్ అధికారి, మరో మాజీ ఐఏఎస్ అధికారికి సంబంధించి అతను కూడా సీనియర్ అధికారి, తనకు సంబంధించినటువంటి ఆస్తిని లాక్కునేటువంటి ప్రయత్నం చేశాడు. అది ఏ ఇంట్లో అయితే ఉంటున్నాడో ఆ ఇల్లు తనదిగా భావించడానికి నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి, అంటే ఒకవేళ అక్కడ ఉన్నది మాజీ ఐఏఎస్ కాబట్టి ఓకే, ఆ పరిస్థితిలో ఇంకా ఎవరైనా సామాన్యుడు ఉంటే మాత్రం ఎంత హల్చల్ చేసేవారు, ఎంత బెదిరించేవారు, ఆ సిచ్యువేషన్ ఇంకే రకంగా డీల్ చేసేవారో మనకు తెలుసు. అంటే ఎదుట ఉన్నది ఎవరు అనేది కూడా అవసరం లేకుండా నాకు ఈ ఆస్తి కావాలి అంటే ఖచ్చితంగా దాని మీద కన్నేసేసి దాన్ని ఎలా అయినా లాక్కునేటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉన్నాయి. ఇప్పుడు మనం నవీన్ కుమార్ ఇష్యూని కూడా తీసుకుంటే ఇది ఆయన కొన్ని రోజులుగా ప్లాన్ ప్రకారం చేసింది. అంటే 5 ఏళ్ల కిందటే ఒక అగ్రిమెంట్ ఉన్నట్టుగా సృష్టించి ఫేక్ డాక్యుమెంట్ మొత్తం క్రియేట్ చేసి దాంతో ఏంటి అనేది మొత్తం అధికారులు వచ్చి దర్యాప్తు చేసే వరకు కూడా ఏం తెలియకపోవడం. పైగా ఇతను మామూలుగా ఉన్నటువంటి అధికారి కాదు, పోలీస్ అకాడమీలోనే 6 ఏళ్లు సేవలు అందించారు. గతంలో వికారాబాద్ ఎస్పీగా చేశాడు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డీసీపీగా విధులు నిర్వహించాడు. అంటే చిన్న స్థాయి అధికారి కాదు. ఇట్లాంటి వ్యక్తి కూడా ఇలాంటివి చేయడం అనేది చివరికి ఒక ఆస్తి వివాద కేసులో సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి, అంటే అంత పెద్ద హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఊసలు లెక్కించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కేవలం తనకు కాని సొమ్ము మీద ఆశపడి అధికారం ఉంది కదా అని చెప్పేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా మనల్ని ఎవరు ఏం చేయరనుకుంటే ఓ టైంకి పాపం పండుతుంది, పరిస్థితులు బయటకు వస్తాయి. అండ్ ప్రస్తుతం అయితే అవినీతి అధికారులే ఉలిక్కిపడేలా చేసినటువంటి ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అయితే ఇంకా విచారణ అది అంతా కూడా ఇంకా జరుగుతుంది. దానికి అరెస్ట్ కూడా అవ్వడం జరిగింది. ఇంకా ఏమేం బయటకు వస్తాయో, ఇంకెంతమందిని ఇలా బెదిరించాడో, ఇంకా ఎన్ని రకాల ఆస్తులు లాక్కున్నాడో, వీటన్నిటి గురించి కూడా ఇంకా విచారణలో మనకు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి నవీన్ కుమార్ ఉదంతం అయితే ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళే అంటే చిన్న చిన్న వాళ్ళను సామాన్యులు చేశాం కానీ ఏకంగా మరో ఐఏఎస్ అధికారికి సంబంధించినటువంటి ఇంటినే తను తీసుకోవడానికి చూడడం, ఆస్తిని లాక్కోవడానికి చూడడం, అంటే ఎవరు ఏం చేస్తారు, ఎవరు నన్ను ఏం చేయలేరు అనేటువంటి అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి అనేది మాత్రం ఆలోచించాల్సిన విషయం. ఏదేమైనా ఒక రోజు కాకుంటే ఒక రోజుకి అవినీతి చేపగానో తమింగళంగానో ఖచ్చితంగా చిక్కుతారు. వీళ్ళు కూడా ఇప్పుడు పరిస్థితి అదే రకంగా ఉంది. ఏ స్థాయిలో ఉంది, అంత కష్టపడి ఆ పొజిషన్ కి వచ్చి కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడము, ఇలాంటి పనులు చేయడం ద్వారా ఖచ్చితంగా ఈ సమాజంలో ఇంత పరిస్థితిలో ఉన్నారు. ఎవరిని గౌరవించాలి, ఎవరిని గౌరవించొద్దు,
ఎవరు రక్షకులు ఎవరో భక్షకులు ఎవరో అర్థం కాని పరిస్థితుల్లో అయితే ప్రస్తుతం ఉన్నాం శిరీష. అలాగే స్వప్న, అంటే ఏం చూసుకొని ఇలాంటి బరి తెగింపు ఆలోచనలకు అసలు ఏమనుకోవాలి వీటిని? ఖచ్చితంగా అందరూ ఇలాగే ఉన్నారు. నేను ఒక్కనే తప్పు చేస్తున్నానా, నా పైవాడు చేయట్లేదా, నా కింది వాడు చేయట్లేదా, అందులో ఎవరి వాటా ఎంత, ఏ రాజకీయ నాయకుడి సపోర్ట్ తో ఇదంతా జరిగింది, ఏ అధికారి సపోర్ట్ తో ఇదంతా జరిగింది, ఈ స్థాయిలోకి రావడం అంటే ఇప్పుడు మామూలుగా అయితే ఐఏఎస్ అధికారి ఐపీఎస్ అధికారి హోదాలో ఉన్నప్పుడు ఇంకో ఐఏఎస్ అధికారితో పెట్టుకుంటున్నప్పుడు అతనికి కూడా అతను ఆ హోదాలో ఉన్నప్పుడు తనకు పరిచయాలు ఉంటాయి. కాకపోతే ఒక మాజీ ఐఏఎస్ కాబట్టి అతన్ని ఇప్పుడు ఎవరున్నారు, నేను ఇప్పుడు ప్రజెంట్ అడ్డా మీద ఉంది నేను కాబట్టి నన్ను ఆయన ఏం చేయగలుగుతాడు, మేబీ ఆయన వెనుకున్న వాళ్ళని చూసుకొని ఆ అండతో చేసి ఉండొచ్చు. ఎవరిని ఏం చేయలేరు, నేను నకిలీ డాక్యుమెంట్స్ సృష్టిస్తే ఎవరు పట్టించుకోలేరు, అధికారులు కలగజేసుకునే అంత సీన్ లేదు, నా మీదకి ఎవరు ఎంక్వైరీకి వస్తారు, నేను అన్ని మేనేజ్ చేయగలుగుతాను అంటే ఆలోచనలు ఒకసారి 2 సార్లు 3 సార్లు తప్పు చేస్తే ఓకే. తప్పు అలవాటు అయిపోయిన తర్వాత అది ఇంకా ఎవరికి భయం లేకుండా అడ్డగోలుగా చేసేటువంటి పరిస్థితి వస్తుంది. తప్పు అలవాటైంది, శిక్షించే వాళ్ళు సరిగ్గా లేరు అని ప్రభుత్వం అనేదే మనల్ని ఏం చేస్తారు అనుకుని ఇదంతా చేశారంటారా? ఖచ్చితంగా మనల్ని ఎవరేం చేస్తారు, మన మీద మనకు కావాల్సిన వాళ్ళంతా మన దగ్గరే ఉన్నారు, వాళ్ళే మనల్ని చూసుకుంటారు. అయినా నేను కదా అధికారంలో ఉంది, నన్ను ఎవడు ప్రశ్నిస్తాడు, అయినా ఇదంతా ఎవరికి తెలుస్తుంది, తెలిసినా ఎవరు వస్తారు, వచ్చినా నన్ను శిక్షిస్తారా, చట్టాల్లో ఎన్ని లూప్ హోల్స్ లేవు, ఏ లూప్ హోల్ ద్వారా నేను ఎలా బయటపడతానో నాకు తెలియదా, ఏ సెక్షన్ల కింద ఎలా ఉంటుంది, కేసులు ఎలా సాగుతాయి, జైలు శిక్షలు ఎలా ఉంటాయి అంటే చట్టానికి లోబడి పనిచేసి ఆ పరిధిలో శిక్ష విధించాల్సినటువంటి వీళ్ళు వాళ్ళ చేతిలో చట్టాన్ని అతిక్రమించడం అనేది అన్ని తెలుసు, ఎక్కడ ఏ లూప్ హోల్ ఉంది, దేని ప్రకారం మనం చేయొచ్చు, ఎలా చేస్తే ఎలా తప్పించుకుంటాం. యాక్చువల్ గా వీళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకుంది అవినీతిలో, డిగ్రీలో అంతకంటే పెద్ద డిగ్రీలు అవినీతిలో తీసుకున్నారు. ఏ చట్టంలో ఉన్నటువంటి ఏ సెక్షన్ ఏ లూప్ హోల్ ఉంది, దేని ప్రకారం మనం ఏం చేయొచ్చు అండ్ దీనికి సంబంధించి ఎవరిని మేనేజ్ చేస్తే సరిపోతుంది, ఇలాంటివన్నీ కూడా పకడ్బందీగా చూసుకొని చేస్తారు. ఖచ్చితంగా వీళ్ళు చదివిన చదువులు అలాంటివి, ఎక్కడ మీరు అన్నట్టుగా లూప్ హోల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎలాంటి తప్పులు చేస్తే ఎలా తప్పించుకోవచ్చు అనేది వాళ్ళు పెట్టుకొని ఇలాంటి దుర్మార్గ చర్యలకు పాల్పడ్డట్టేనా? ఖచ్చితంగా. అంటే ఏదో చిన్న స్థాయి అధికారి తప్పు చేశాడు, డబ్బు కోసం చేశాడు అంటే వాళ్ళనే మనము అదైనా సరే నీ ఉద్యోగం నువ్వు చేసుకోమంట. ఇంత పెద్ద అధికారి ఇంత మంచి పొజిషన్ లో ఉన్నాడు, తన వెల్ సెటిల్డ్, తనకు కావాల్సినటువంటి పోస్టింగ్లు వచ్చాయి, ఎక్కడ కూడా పోస్టింగ్ లో కూడా వెనుకబడి ఉండలేదు. అన్ని ఉన్నప్పుడు ఎందుకు ఇంకొకరి దానికి సంబంధించి ఆశపడడం అనేది అంటే ఇది అత్యాశ. అంటే ఎంత వచ్చినా సరిపోవట్లేదు, ఉన్నంత అంటే మనం అధికారంలో ఉండేది ఎన్ని సంవత్సరాలు ఉన్నంతలో దోచేసుకున్నాము, ఇంకా మన తరతరాలు బతికేసేయాలి అన్నట్టుగా ఈ హోదాలో ఉండి తప్పు చేసినప్పుడు ఎవరు మనల్ని శిక్షించగలుగుతారు? ఇప్పుడు ఎవరినైనా దొంగల్ని పట్టుకోవాల్సినటువంటి పోలీసే దొంగతనం చేస్తే ఇంకా దాన్ని ఏం చేయగలుగుతాము? ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా సివియర్ యాక్షన్ తీసుకోవాలి. ఆ మామూలు కేసుల కంటే కూడా ఇలాంటి ఒక పై స్థాయి అధికారులు తప్పు చేసినప్పుడు, వాళ్ళు అడ్డంగా దొరికిపోయినప్పుడు, వాళ్ళకి శిక్షలు పడుతున్నప్పుడు దానికి సంబంధించి ఇంకా కఠినమైనటువంటి చట్టాలు అమల్లోకి వస్తే జరుగుతుందా, ఆ చట్టంలో మార్పులు చేస్తే ఏమన్నా జరుగుతుందా, ఇలాంటివన్నీ కూడా చూడాలి. కాకపోతే అవి ఎంత అవినీతి అధికారి, ఎంత తెలివి ఉన్నటువంటి అధికారి అయినా ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ రోజు మనది కావచ్చు, రేపైతే మనది కాదు కదా. ఏదో ఒక రోజు దొరికిపోతాడు, ఏదో ఒక కేసులో దొరికిపోతాడు. ఎవరో ఒకరైతే స్ట్రాంగ్ గా అపోజిషన్ పోరాడతారు కదా. ప్రతి ఒక్కరూ సరే ఈయనకు భయపడి, ఈయన అధికారానికి భయపడి ఉండలేరు కదా. ఏదో టైంలో ఒక వ్యక్తి వస్తాడు, తప్పు ఉంటాడు, టైం బ్యాడ్ వచ్చినప్పుడు దొరికిపోతాడు. సో ఇలాగే ఉంది అంటే దొరకనన్ని రోజులు మనం దొరికితే దొంగ అన్నట్టు ఈ సిచ్యువేషన్ ని మాత్రం ఖచ్చితంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఇంత పై స్థాయి అధికారులు తప్పు చేయడం అనేది, ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించి ఏం జరుగుతున్నాయి, వాళ్ళ మీద ఎంత ఒత్తిడి ఉంది, సో ఇవన్నీ కూడా మనం చూడాల్సింది ఉంది. మొత్తానికైతే నవీన్ కుమార్ ఇష్యూలో మాత్రం అందరూ ఒక్కసారిగా ముక్కు మీద వేలేసుకునేటువంటి సంఘటనే. ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి తన స్థాయి అధికారి అయినప్పటికీ కూడా తెగించి ఇంతకు చేయడం అనేది ఖచ్చితంగా ఇప్పుడు అతని భార్య మీద కూడా కేసు నమోదైంది, ఇద్దరు కూడా జైలు లెక్కించాల్సిన పరిస్థితే. సో ఇట్లాంటి వాటిని ఇంకా ఏం చేయాలి అంటే ఇంకా సివియర్ యాక్షన్స్ ఏమైనా తీసుకోవాలి. ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళకి ఇచ్చి
ఏం చేయాలి ఏంటి అనే దాని మీద నిపుణులతో మాట్లాడాల్సి ఉంటుంది. అలాగే స్వప్న, మొత్తానికైతే ఇది గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే రేవంత్ ప్రభుత్వమో వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు, ఒక్కొక్కసారి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అన్ని సెక్షన్లకు సంబంధించినటువంటి పోలీసులు బదిలీలు కావడం, సస్పెన్షన్ రేట్లు చూస్తున్నాము, హుక్కా పార్లర్లకు సంబంధించి, డ్రగ్స్ కట్టడికి సంబంధించి, ఇవన్నీ చూసుకుంటే మొత్తంగా కట్టడికి నేటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకొనుంది? నిజంగా పోలీస్ వ్యవస్థనైతే ఎంత దారుణంగా యూజ్ చేసుకోవచ్చు అంత దారుణంగా యూజ్ చేస్తుంది గత ప్రభుత్వం. ఎన్ని తప్పిదాలు రక్షక భటుల చేత చేయించవచ్చు అన్ని తప్పిదాలు చేస్తుంది. అత్యంత అవినీతి అధికారులకు పెద్దపీట వేసింది. మేము ఉన్నా మీకేంటి దోచుక తినండి ప్రజల్ని అన్నట్టుగా ప్రజల మీదకి వదిలేస్తే అసలు పోలీసు వ్యవస్థ అంటేనే నిర్వీర్యం అయిపోతుందా అనేటువంటి. ఎందుకంటే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టినప్పుడు రిటర్న్ వీళ్ళ మీదనే కేసులు పెట్టినటువంటి సంఘటనలు కానీ, అసలు కేవలం అధికారుల అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు వాళ్ళ బందోబస్తుకో లేదా వాళ్ళకు సంబంధించినటువంటి పరిస్థితిలో లేదా వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వడానికి ఎక్కడ ఏం జరుగుతుందో ఏంటంటే వాళ్ళ పని వాళ్ళని చేసుకోనియకుండా ఎవరైతే సిన్సియర్ గా పనిచేస్తున్నారో వాళ్ళని ఏదో ఒక రకంగా ఏదో ఒక అసలు ఎక్కడ విలువలేని చోటికి పంపించేసి ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళకి పట్టం కట్టడం తోటి మా వెనుక ఇంత పెద్ద నాయకులు ఉన్నారు, వీళ్ళే ఉంటారు, ఈ ప్రభుత్వం ఏమీ పడిపోదు అనేటువంటి ధీమాతో ఉన్నారో, ఇంత పెద్ద నాయకుడు మా వెనుక ఉన్నాడు కాబట్టి మాకేమవుతుంది అనుకున్నారో. కానీ పరిస్థితులు ఒకేలా ఉండవు కదా. ప్రజలు మరో ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఖచ్చితంగా గతంలో జరిగే ఏ అవినీతి అధికారులను ఎవరు వదిలిపెట్టమన్నారు. అసలు ముఖ్యంగా బదిలీలు ఎక్కువగా జరుగుతున్నాయి పోలీస్ శాఖలోనే. పంజగుట్టకు సంబంధించి చూస్తున్నాం, పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి వాళ్ళని మొత్తం కూడా మార్చాల్సి వచ్చింది. సో ఇలాంటి సంఘటనలు అనేక ఇంకా చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి. చాలా మంది మీద కంప్లైంట్స్ ఇస్తున్నారు. ప్రజలు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఎవరి మీదైనా సరే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం అంటుంది. వాళ్ళు ఎవరైతే అపాయింట్ చేసినటువంటి అధికారులు కూడా అంటే పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా ఖచ్చితంగా చాలా మట్టుకు కూడా కాస్త సిన్సియరిటీ ఉన్నటువంటి అధికారులనే ఉంచారు. కాబట్టి ఇంకా ఇలాంటివి ఇంకా బయటకు వస్తాయని కూడా ప్రభుత్వం చెప్తుంది. మేము చిత్తశుద్ధితో ఈ విషయంలో ఉన్నాము, చిన్న ప్రతి పైసాతో సహా అధికారులతో కక్కిస్తాము అంటుంది. కాబట్టి ఇంకా మనం ఇలాంటి న్యూసెస్ చాలా వింటాము. ఇలాంటి అవినీతి తిమింగళాలు ఎన్ని ఉన్నాయి ఇప్పటి వరకు మనకు కొన్నే బయటకు వచ్చాయి. ఇంకా రానున్న రోజుల్లో చాలా మంది పేర్లు బయటకు రాబోతున్నాయి. శిరీష, రైట్, థ్యాంక్ యూ స్వప్న.